కొబ్బరికాయ వాటర్ చాలా హెల్దీ. ఏమటా నువ్వు జర పానీ దాలో మమ్మీ చూద్దాము. కొబ్బరి తురుము ఎలా పడుతుందో తెలుదు. మరి నేను మన వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొన్నాను. మనము మిక్సీలో చిన్న చిన్న ముక్కలు చేసినా కానీ సరే మిక్సీ బ్లేడ్లు అనేవి పాడైపోతున్నాయండి. మిక్సీ బ్లేడ్లు పాడైపోతున్నాయి కదా, అందుకనేసి నాకు ఐడియా వచ్చింది తురుము పట్టేది కూడా మన దగ్గర ఒకటి ఉంటే చాలా బాగుంటుంది కదా అనేసి సిల్వర్ సామాన్ కొన్నాను అనమాట. షాజిదా బుజ్జక్క చెప్పింది సామాన్లు కొను చెల్లి బాగుంటుంది అనేసి. అంటే నేను ఎప్పుడుండే వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్ళలేకపోయాను అనమాట. అంటే పిల్లలు ఉండాలి నాకు కంపల్సరీగా. చూద్దాం పట్టేసి వస్తుందో రోజు తురుము. నేను కూర్చోవడం బేకార్గా కూర్చున్నాను, ఉండండి కరెక్ట్గా కూర్చుంటాను. కాదే పడతారే. అంటే నాకు కూడా ఇది కొత్తేనండి మిషన్. అంటే ఇంకా ఒకసారి 2 సార్లు మనం ఇలాగ ట్రై చేస్తూనే ఉంటే మనకు అనేది తెలుస్తూ ఉంటుంది. కాకపోతే కింద ఒక క్లాత్ అనేది మనం పరుచుకోవాలి. ఇలా ప్లేట్ అయితే ఇంకా మనకు బాగోదన్నమాట. ప్లేట్ అయితే కనుక ఇది ఎత్తు అయిపోతుంది, ఇది ప్లెయిన్గా ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ప్లెయిన్గా ఉన్న క్లాత్ వేసుకోవాలి. ప్లెయిన్గా ఉన్న క్లాత్ వేసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుందండి. మనం ఇంకా ఏం కాదు, ఇలాగ పట్టుకొని ఇంకా ఇలా గట్టిగా ఇలాగా మిషన్ ఆడుతూనే ఉండాలా. కొబ్బరి తురుము అనేది పట్టవచ్చు నీట్గా. ఇదిగోండి పడిపోతుంది కదా ఇలాగా. అంటే మనకు మిక్సీలో డైరెక్ట్గా చిన్న పెద్ద ముక్కలు వేస్తాం కదండి, గాబరాగా మనము. ఇదిగోండి ఇలాగ వచ్చి ఇలాగ ఉండిపోతుంది అనమాట. మనము కొబ్బరి అన్నం చేసుకునేకైనా కానీ సరే, లేదంటే కనుక మనము ఏదైనా మిఠాయి చేసుకోవాలన్నా కానీ సరే కొబ్బరి తురుము పట్టాలనుకుంటే కనుక చక్కగా వచ్చేస్తుంది. చూడండి కింద కూడా పడుకోకుండా దీంట్లో ఉండిపోతుంది. మనం తర్వాత తీసుకోవచ్చు. నిజంగా యూస్ఫుల్ అండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. దేనికైనా కానీ సరే మనకి కొబ్బరికాయ ఇలా తురుముకోనికే బాగుందండి. ఇంకా నాకు ఇక్కడ కూర్చొని చేయనీక నాకు కరెక్ట్గా లేదు ప్లేసు. చూడండి ఇలాగంటే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పాను కదా కొద్దిగా, అలాగే మనం 1కి 2 సార్లు చేసామనుకోండి మనకు అలవాటు మీద వచ్చేస్తుంది. చూడండి చూస్తున్నారా, మనం ఇలాగే తీయకూడదు. ఇంకా మళ్ళీ ఇలా కొబ్బరి ఎక్కడ ఉందో అక్కడ సైడ్ మనం చేయాలి. వావ్ బాగా వచ్చేస్తుందండి, సూపర్. చూస్తున్నారా, మనం ఇలాగా మొత్తానికి ఇలా చేసుకోవచ్చు. ఇది ఎక్కడి నుండి పడింది అనుకుంటున్నారు? ఇక్కడి నుండేనా? మరి ఇంకా ఏదో ఊడిపోయిందేమో అనుకున్నాను. పర్వాలేదండి, బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది 100%గా. నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నా నేను, మీ ఒక లైక్, మీ ఒక సబ్స్క్రైబ్ నాకు ఇంకొక 10 మందికి పుష్ చేస్తాడు యూట్యూబ్ అతను. మీరు ఏదో లైట్గా ఇలా చూసి ఇలా పంపించకండి, కొద్దిగా లైక్ చేయండి. మీ ఒక్క లైకే నాకు చాలా 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 ఇంపార్టెంట్. మీ ఒక్క లైక్ చాలు. పచ్చి కొబ్బరికాయ తీసుకొని వచ్చేసి ఇందులో ఉన్న కొబ్బరి తురుము అంతా పట్టేసానండి నేను. ఇప్పుడు చూస్తున్నారు కదా, తురుము అనేది పట్టాను. మా అబ్బాయికి అర్జెంటుగా పెరుగు, మామూలు కల్తీ పెరుగులు వస్తున్నాయి మమ్మీ బయట, ఇలాంటి పెరుగులు అస్సలు వద్దు, హెల్త్ పాడైపోతుంది, నాకు మాత్రం కొబ్బరితో చేసి ఇవ్వు పెరుగు అన్నాడు. అందుకనేసి నేను ఇప్పుడు కొబ్బరితో పెరుగు చేయబోతున్నాను. కొబ్బరితో పెరుగు ఎలాగా అని మీరు అనుకుంటున్నారా? అయితే చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని, మనకు పని అయితే ఇంకా చాలా సింపుల్ అండి. ఇలాగ తురుము పట్టుకున్నాం అనుకోండి, మనము మిక్సీ జార్కి చాలా పని తక్కువ. ఇలాగా కొద్దిగా వాటర్ అనేది వేయాలండి. వేసిన తర్వాత మనము ఇది మిక్సీ అనేది బాగా పట్టాలి, పాలు చిక్కగా రావాలి.
మీరు కావాలంటే ఇంకా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో అయినా కానీ సరే చేయవచ్చండి. నేను ఇక్కడైతే ఇంకా క్లాత్ అయితే తీసుకోలేదు, అంటే ఇంకా ఇక్కడ క్లియర్గా ఇలా చూపించేద్దాం అనేసి. చూస్తున్నారు కదా, ఇంకా ఇది కూడా మనకు వేస్ట్ అనుకుంటున్నారు, ఇదైతే వేస్ట్ ఏం కాదు. ఇప్పుడు ఈ ముద్దను తీసి నేను ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. ఇది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో మనము ఇప్పుడు తీసిన పాలని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలు మనకు గోరువెచ్చగా ఉంటే చాలు. ఇప్పుడు జస్ట్ వేడిగా అయితే చాలండి ఈ పాలు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోనే ఈ పాలని ఇలా పోసేస్తున్నాను. ఈ పాలు చాలా హెల్దీ అంట, బాబు చెప్పాడు. బాబు కోసమే నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే బాబే చూపించాడండి నాకు. మన పెరుగు కన్నా ఈ పెరుగులో చాలా హెల్దీ పెరుగు మమ్మీ, ఇది చాలా మంచిది బాడీకి అని చెప్పాడు. ఇప్పుడు ఇలాగ వదిలేయాలి మనము. ఇలాగా వదిలేద్దాము. 1 డే అంటే ఈరోజు మధ్యాహ్నం చేశాను నేను, రేపు మళ్ళీ ఈ టైం చూద్దాము, నెక్స్ట్ డే మళ్ళీ ఈ టైం చూద్దాం, సరేనా? ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. చాలామంది ఏం చేశారంటే ఈ కొబ్బరి తురుముని తీసి పాడేస్తున్నారో మొక్కలకి వేస్తున్నారో తెలియదు. నేనైతే ఇంకా ఇక్కడ ఈ మిఠాయి చేయనీకే వెళ్తున్నాను. ఇక్కడైతే ఒక మందంగా ఉన్న ఒక కళాయి అనేది పెట్టుకున్నాను నేను. ఇక్కడైతే ఇంకా నేను జస్ట్ 1 స్పూన్ అనేది నేను ఇక్కడ ఘీ యాడ్ చేస్తున్నాను, నెయ్యి. చూస్తున్నారు కదా కొద్దిగా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, ఇదే ముద్ద నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ ముద్దకు మనకు సరిపోయినట్టుగా షుగర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇది ఇలాచి అండి. ఇప్పుడు మనకు బాడీకి పీచు పదార్థం అనేది కావాలి. బాడీకి ఈ కొబ్బరి అనేది పీచు పదార్థం లాగే ఉంటుంది, అందుకనేసి మీరు కొబ్బరి తురుము ఇంకా మొక్కలకి ఉంటే మొక్కలకి వేయండి, నేను కాదన్ను. కాకపోతే కనుక ఇది మనకు తిండి కూడా పనికి వస్తుందని చెప్తున్నాను. మంచి మిఠాయి అనేది రెడీ చేసుకోవచ్చు మనము. కొద్దిగా నెయ్యి వేసాము, కొద్దిగా షుగర్ అనేది వేసాము, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఇలాగా నేను ఫ్రై చేస్తున్నానండి. షుగర్ నేను కొద్దిగా టేస్ట్ చూశాను, కొద్దిగా మనకు తీయగా లేదండి, కొద్దిగా అంటే మరీ తీయగా అని కాదు, లైట్ కూడా కనిపించలేదు తీపిదనం అనేది, మరి చప్పగా ఉంది. అందుకనేసి మరి కొద్దిగా అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ షుగర్ అనేది. ఇక్కడ మనకు పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు. అంటే మనం నెయ్యి వేసాం కదా ఆల్రెడీగా. ఇక్కడ షుగర్ ఉడక మనకు అసలు ఎక్కడ కనిపిస్తుందా, తడి ఉడక లేదు చూడండి ఎక్కడ మనకు షుగర్ అనేది ఇక్కడ చెమ్మగా తడిగా ఉడక ఎక్కడ ఏం కనిపించడం లేదు కదా. ఇప్పుడు మనకు ఇది కొబ్బరి అనేది చాలా బాగా కుక్ అయింది. ఇందులో ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంది, అందుకనేసి మనము దీని లడ్లు చేద్దాం అనుకుంటే ఇంకా చాలా వేడిగా ఉంది. కొద్దిగా చల్లగా అవుతే బాగుంటుంది అనేసి ఫాస్ట్గా చల్లగా అవ్వాలంటే మనం కొద్దిగా ఇలాగా కలుపుతూ ఉంటే చల్లగా అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా లైట్గా వేడిగా ఉందండి. ఇప్పుడు చిన్న లడ్డూలు టైప్ చేస్తున్నా నేను, పచ్చి కొబ్బరి లడ్లు. అది కూడా మనం ఏ స్టేజ్ అని పాడైపోతున్నాయి, మొక్కల కన్నా వేసుకోవచ్చు లేదంటే పాడేయచ్చు అనేసి చాలామంది నేను యూట్యూబ్లో చూశాను పాడేస్తున్నారు. అలా కాకుండా ఇది కూడా చాలా మంచిది, హెల్దీయే మనకు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది చూడండి, సున్నుండల్లాగా ఉన్నాయి చూడండి. మొత్తానికి ఇవన్నీ అలాగే చేసుకుందాము, లడ్డూల టైపు చుట్టేద్దాం ఫాస్ట్గా. చూస్తున్నారు కదండి రెడీ అయిపోయినాయి లడ్డూలు. మన
మనకు ఆ మాత్రం లడ్లు వచ్చాయండి. అంటే ఇంకా మనకు 6 అంటే మొత్తానికి 5 ఒక పెద్ద సైజు వచ్చాయి, చిన్నది ఒకటి వచ్చిందండి. మొత్తానికి కొబ్బరి లడ్లు చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ కూడా, మంచిది, చాలా హెల్దీ కూడా పిల్లలకు. చూస్తున్నారు కదా, ఇన్ని వచ్చాయి అన్నమాట. అయితే చూద్దాం ఒకసారి, మనము కొబ్బరితో తోడేసాం కదండి, ఎలాగుందో చూద్దాము. ఇలాగా ఈ మాత్రంగా ఉందండి, ఇలా ఉంది చూడండి. కాకపోతే మనము వాటర్ అనేది చాలా తగ్గించి వేయాలి. ఇదిగోండి పెరుగులాగా, అంటే మేము వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడిపోయింది చూడండి. ఇలా ఉంది, టేస్ట్ చూసి చెప్తానే. టేస్ట్ అయితే బాగుందండి, సూపర్ నిజంగా. వాటర్ అయితే మీరు పాలు మిక్సీ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా జస్ట్ కొద్దిగా అండి. నేనేం చేశానంటే వాటర్ అనేది ఎక్కువ వేసాను. ఎలాగుందంటే నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది, వెన్నెలాగా ఉంది. చాలా బాగుంది నిజంగా అండి, చాలా బాగుంది, వెన్నెలాగా ఉంది. వాటర్ ఎక్కువ పడింది కదా, అందుకనేసి కింద అడుగున మాత్రం వాటర్ ఉందండి. అబద్ధం ఎందుకు కానీ, మీరు మాత్రం ఎవరైనా చేయాలనుకుంటే ఇంకా వాటర్ అస్సలు కొద్దిగా జస్ట్ ఎంత వేస్తారంటే చూపిస్తాను చూడండి. అంటే మన పాలు రావాలి కదా, ఈ మాత్రమే వేయండి. ఈ మాత్రం కన్నా ఇంకా ఎక్కువ వేయొద్దు. నేను ఏం చేశానంటే సగం గ్లాస్ దగ్గర వేసానండి. ఆ పాలు మనం ఎక్కువ మరగబెట్టాల్సిన అవసరం లేదంట, జస్ట్ గోరువెచ్చగా అయితే చాలు. ఈ ప్రాసెస్ అయితే మా అబ్బాయి చెప్పాడు. పెరుగు మాత్రం అదిరిందండి నిజంగా. మన మామూలు పెరుగు అయితే దేనికి పనికి రాదు, నిజంగా చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. కొబ్బరి పాలు కదండి, కొబ్బరితో మొత్తం పాలు కదా, చాలా టేస్టీగా చాలా బాగుంది. పెరుగులాగే ముక్కలాగా ఉంది. కింద అడుగున అయితే ఇంకా వాటర్ ఉంది, అబద్ధం చెప్పండి నేను. ఇదిగోండి చూపిస్తున్నాను, ఇదిగోండి వాటర్. మీరు అది కూడా నేను చెప్తున్నాను, వాటర్ అయితే మీరు చాలా తక్కువ వేయండి, చాలా అంటే చాలా తక్కువ వేయండి. నేను చూపించాను కదా, ఆ మాత్రం వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా కంపల్సరీ నాకు ఒక లైక్ ఇవ్వండి. నేను ఏదైనా కానీ సరే దాచడం లేదు. ఇక్కడ వాటర్ తీసేసైనా నేను మీకు చెప్పొచ్చు, భలే చేశానండి, చింపేసానండి అని చెప్పొచ్చు. నేను అలా చెప్పాను, ఎందుకంటే ఇంకా అలాగా చెప్తే ఇంకా మరి మీరు ట్రై చేస్తారు కదా. మీరు ఇన్ని వాటర్ వేసారు, మేము కూడా ఇంత వాటర్ వేసాము, అందుకనేసి ఏంటంటే అడుగున నీళ్ళు ఉండిపోయినాయి, పైన చూస్తే కనుక బాగానే ఉంది అంటారు. అందుకనేసి నేను కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ చేయాలనుకుంటే కనుక చాలా మంచి ఫుడ్ అయితే చాలా మంచి హెల్తీ పెరుగు అంటే ఇది. ఇలాగే చాలామంది చేసుకుంటున్నారు, మమ్మీని బాబు చెప్పాడు. చాలా మన పెరుగు కన్నా ఈ పెరుగు రెట్టింపు బలం అని చెప్పాడు, అందుకనేసి చెప్తున్నాను. టేస్ట్ అయితే అద్దిరిందండి, నిజంగా నాకు చాలా నచ్చింది. మీరు మాత్రం వాటరే చూసి చాలా జాగ్రత్తగా కొద్దిగా అంతే చిక్కగా రావాలి, పాలు చాలా చిక్కగా రావాలి. నేనేం చేశానంటే మనకు పాలు ఎన్ని వస్తే ఇంకా అంత పెరుగు తోడేయచ్చు కదా అన్నట్టు కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట, అంతే సంథింగ్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ నువ్వు కూడా టేస్ట్ చూడు, నువ్వు అలాగే పెట్టు వీడియో కూడా. ఇదిగోండి మా అబ్బాయి కూడా నోట్లో పెడుతున్నాను. పక్క నుండి తీస్తే ఇంకా పెరుగు ముక్కలాగే ఉంది, వాటరేనండి కొద్దిగా ఎక్కువ పడిపోయింది చూడండి, ముక్కలాగే ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా అబ్బాయి నోట్లో కూడా నేను పెడుతున్నాను. నిజంగా చెప్పురా, అబద్ధం చెప్పొద్దు. సేమ్ పెరుగు కదా, పెరుగు కన్నా మలై టైప్ ఉంది కదా. మలై అంటే మీగడ ఉంటుంది కదండి, మీగడ టేస్ట్ అండి నిజంగా చాలా టేస్ట్, మీగడ టేస్ట్. కాకపోతే మీరు మాత్రం చాలా వాటర్ అనేది చాలా తగ్గించండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.